సో ఇది లోనార్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో. ఇక్కడ నుండి 8 hours 26 minutes చూపిస్తుంది. 430 kilometers. 8:30 కల్లా రీచ్ అవుదామని చూపిస్తుంది. సో ఇది కూడా లాంగ్ రైడ్ ఇప్పుడు మాకు ఈ ఎండలోని. మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి, మళ్ళీ వాటర్ రెగ్యులర్గా తాగుతూ ఉండాలి ఈ ఎండలో, లేదంటే డీహైడ్రేట్ అయిపోతాం బాడీ. లోనార్ లేక్ చూసాం. ఇట్స్ వన్ ఆఫ్ ద బిహైండ్ సైన్స్ ప్లేస్ ఇది. అండ్ ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లేసెస్. అబ్బా, ఈ రైడ్ అయితే క్రేజ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతేనే. సో యాక్చువల్గా అయితే ఈ లోనార్ క్రేటర్ ఒక లేక్ ఉందని నాకు అస్సలు ఐడియా లేదు. రాహుల్ అన్న రైడ్ ప్లాన్ చేసినప్పుడు ఇది ఒకటి ప్లేస్ చెప్పే వరకు. మొక్కజొన్న పొత్తు తోటలు ఏమైనా కనిపిస్తే బాగున్నబ్బా, ఒక మొక్కజొన్న పొత్తు తెంపుకోవాలని ఉంది. నేను నిన్న నుంచి నాకు ఆ ఫీలింగ్ కావాలనిపిస్తుంది. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. బాగుంటుంది కదా అలాంటి చేస్తే. ఇట్ జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఇక్కడ ఏవో ఉన్నాయి అబ్బా, ఏంటో తెలియదు, ఇది భలే ఉన్నాయి. ఏంటంటారు ఇవి? మీకు తెలిస్తే ఒకసారి కామెంట్లో చెప్పండి. క్రేజీగా కనిపిస్తున్నాయి ఇవి. ఏమంటారు ఇవి అసలనే? ఇవి మొత్తం చేతికిలాగా అంటుకుంటున్నాయి ఇవన్నీ. భలే ఉన్నాయి ఇవన్నీ అని. ఇదేదో స్టెమ్ చూస్తుంటేనేమో ఉల్లిపాయ స్టెమ్ లాగా వస్తుంది, బట్ ఇదేంటో కింద దుంప వస్తుందేమో అనుకుంటుంది. ఇగో ఇక్కడ చూడండి, లాగపడి ఉన్నాయి. ఏదో కింద ఉల్లిపాయ, ఇదేదో కైండ్ ఆఫ్ ఉల్లిపాయ లాగా ఉంది చూస్తే, బట్ ఉల్లిపాయ కాదు అది. ఉల్లిపాయ లాగానే ఉంది అది. యా, అంత రాదు ఉల్లిపాయ అసలు, చిన్నది అది. అదే కదా. ఇవన్నీ చూడండి, ఇది ఏం పంట అంటారు, మొత్తం క్లాత్స్తో కప్పేసి ఉన్నాయి ఇదంతా. ఇంకో ఇటు సైడ్ కూడా లోపల ఏదో ఫామ్ ఉంది, చెట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి, బట్ మొత్తం క్లాతింగ్తో కప్పేసి ఉన్నాయి. తాత చూసుకో తాత, పోతావు. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. చూడండి, హైదరాబాద్ 417, నాందేడ్ 135. ఇక్కడ కనిపించింది మన హైదరాబాద్ బోర్డు ఆఫ్టర్ ఇంత రైడ్ చేసిన తర్వాత. ఇదంతా మళ్ళీ ఎడార్లా కనిపిస్తుంది. ఖాళీ ప్లేస్, ఎక్కడ ఒక చిన్న ఇల్లు కానీ షాప్ కానీ ఏం కనిపించట్లేదు. గత 10-15 kilometers నుంచి వాటర్ కోసం వెతుకుతున్నాం, కానీ ఒక్క షాప్ దొరకట్లేదు. దొరక ఒక షాప్ దొరికింది ఆయన వాటర్కి. మొత్తం రిమోట్ ఏరియా ఇది, ఏం లేవు, ఏం కనపడట్లేదు. ఈ అమ్మ ఎడారిలో ఏ షాపు దొరకకపోతే ఒకటి దొరికింది. ఇది మా ఫస్ట్ వాటర్ బ్రేక్ అయిందనమాట ఆఫ్టర్ లోనార్ తర్వాత. అయ్యా బాబోయ్ ఎండ, కానీ దాన్ని అనరా దొర. రోడ్డు చూడండి, ఈ పక్కన పొలాలు. ఐ థింక్ ఇదంతా బ్లాక్ సాయిల్ అనుకుంటున్నాను నేను. ఒక పంట వస్తుందేమో, లేదంటే వీట్ పంట ఎక్కువ ఉంది. రోడ్స్ ఆర్ ఇంత క్లీన్గా కనిపిస్తున్నాయి కదా మీకు, ఎంత బంపీగా ఉన్నాయంటే అప్ అండ్ డౌన్ అవుతానే ఉన్నాను నేను బండి నడుపుతున్నప్పుడు. ఏ అమ్మత ఏం రోడ్లు, ఇట్లానే ఇంకా వెళ్తూనే ఉండాలి ఇదే రోడ్డు. నెక్స్ట్ మెయిన్ సిటీ నాందేడ్. లంచ్ ఈ లోపే చూసుకోవాలి, ఎందుకంటే నాందేడ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోద్ది నాకు తెలిసి. సో ఈ లోపల లంచ్ చేస్తే బెస్ట్. రోడ్లో ఏదైనా షాప్ ఉందా అంటే రేర్ కేసెస్లో కనిపిస్తున్నాయి ఎక్కడన్నా. ఇదేదో ఒక చిన్న ఊరు వచ్చింది, ఇక్కడ ఉన్నాయి కొన్ని షాపులు మొత్తం. లేదంటే నా మొత్తం ఎడారా అన్నట్టు. ఇదేదో బ్రిడ్జ్ అబ్బా, కలంనూరి వెళ్తుంది ఇది. ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ మారింది మనకు. వావ్, నైస్ బ్రిడ్జ్ మ్యాన్. వావ్, కింద ఏదో వ్యూ పాయింట్ కూడా ఉందబ్బా. ఓకే, అండర్ పాస్ అది. చాలా పెద్ద సిటీనే ఇదేదో. నాందేడ్ ఇటు సైడ్ నుంచి 85 kilometers చూపిస్తుంది, హైదరాబాద్ 323. అదేంటబ్బా, నాందేడ్ అటు సైడ్ చూపించింది ఇందాక, మళ్ళీ మధ్యలో రూట్ మ్యాప్ మారింది. ఇది డిఫరెంట్ రూట్ చూపిస్తుంది అన్నిటికి. హైవే తగిలింది ఇప్పటికి, ఎంతసేపు రైడ్ చేసిన తర్వాత. ఈ రైట్కి వెళ్తే ఇంకో ఈ ఫ్లైఓవర్ ఉంది కదా పైన, దీన్ని పైకి ఎక్కుతాం, ఆ రోడ్లోకి వెళ్తాం. ఈ చెట్లు ఏంటబ్బా ఇలా ఉన్నాయి.
ఏం చెట్లు యాక్చువల్గా చెప్పాలంటే ఈ రైడ్లో టెంపుల్స్ చూసాం, కేవ్స్ చూసాం, హిస్టరీ గురించి తెలుసుకున్నాం, మంచి హైవే ఎక్స్పీరియన్సెస్ చేసాం, చిన్న చిన్న ఘాట్స్ చూసాం, డిఫరెంట్ వ్యూ పాయింట్స్, ప్లేసెస్, ఇవన్నీ మనకి కవర్ అయినాయి ఈ రైడ్లో. ఇట్స్ వండర్ఫుల్, చాలా నాలెడ్జబుల్ ట్రిప్ అయిందనమాట ఇది మాకైతే. 3 days టు లిట్, ఫుల్ ఆఫ్ రైడింగ్, ఫుల్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. అసలు ఒక్కొక్కసారి ఇలాంటి రోడ్ ట్రిప్స్, బైక్ ట్రిప్స్కి అంటే మనకి ఏం ప్లేసెస్ చూసినా చూడకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ సెకండ్ పాయింట్ టు మేక్ యువర్ సెల్ఫ్ అండర్స్టాండ్ బెటర్ అని ఒక సేయింగ్ ఉంది. అంటే మీకు ఏదైనా ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ నచ్చకపోతే అనేది అన్నీ పక్కన పెట్టేస్తే మీ గురించి మీరు కొత్తగా ఏదో ఒకటి తెలుసుకుంటారు, లేదా దెర్ షుడ్ బి సంథింగ్, ఏదో కొత్తగా తెలుసుకుని వస్తారు అని. అట్లా ఈ రైడ్లో ఎంత హిస్టారికల్ ప్లేసెస్, ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది చూసారా, అది నాకు అనిపించింది. ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ బెటర్ థింగ్స్ వీటి గురించి అని అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సైన్స్ గురించి కానీ, ఆ హిస్టరీ గురించి కానీ, ఈ మహారాష్ట్రలో ఉన్న ప్లేసెస్ డిఫరెంట్ ప్లేసెస్ కానీ సూపర్. అసలు ఇంతకుముందు హంపి చేసి ఉండే ఇద్దరు, దట్ వాజ్ స్పెక్టాక్యులర్ అయి ఉండే అది, బట్ దానికన్నా తోపు రైడ్ ఇప్పుడు ఇది మాకు. నెక్స్ట్ అయితే లంచ్ కాగాలి, మంచి ప్లేస్ చూసుకొని. 1:45 అయిపోయింది, ఒక 2 to 2:30 మధ్యలో మంచి ప్లేస్ దొరికితే లంచ్ చేయాలి. మన హైదరాబాద్ 367, నాందేడ్ 70. ఫైనలీ మంచి రోడ్డు దొరికింది. కొడో ఇంకా దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. అదంతానే క్రేజీ ఉంది. అబ్బాబ్బా, ఆ రోడ్డు చూడండిరా, అక్కడ రాకుండా నాకు కనిపిస్తుంది మొత్తం. ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్ రోడ్డు కనిపిస్తుంది చూడండి, క్రేజీ ఉంది. లెట్స్ డ్రాగ్ మాన్. ఓకే అన్న విన్ అయిపోయా. 140 ముందిరా రోడ్డు. ముస్తఫా రైడ్ చాలా బాగుంది. అబ్బా రోడ్డు 160, క్రేజీ. 165. నా వల్ల కాదు ఇంకా. సూపర్ స్ట్రెచ్ వస్తుంది. నా బైక్లో ఫస్ట్ టైం 165 ఎక్కింది. వావ్, వితౌట్ బాబల్. ఎవడో దీన్ని అసలు కనిపెట్టింది ఈ బండిని. నమ్మ మెషిన్ అది, ట్రయంఫ్. లవ్ యూరా. ఇవాళ మన రూట్లో హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు థర్డ్ టోల్ ప్లాజా, బట్ లోనార్ తర్వాత ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. ఐ థింక్ టోల్ ప్లాజా ఏంటబ్బా, టోల్ ప్లాజా పేరు జరోదా టోల్ ప్లాజా. ఈ హైవే చూస్తుంటే ముద్దొచ్చేస్తుందబ్బా. ఎట్లా ఉందంటే ఈ హైవే మీద ఏరోప్లేన్ దింపొచ్చు అనమాట, అలా ఉంది ఈ హైవే. నాగ్పూర్ 343, నాందేడ్ 51. టోల్ నెంబర్ 2 ఇవాళ. ఏంటది పేరేంటి అర్థం కాలే. కన్యాకుమారి 1522. వావ్. హైదరాబాద్ 274, కన్యాకుమారి 15. అబ్బా, డ్రీమ్ రైడ్. ఏమన్నా కొట్టేద్దాం ఇక్కడ నుంచి రైడ్కి. ఆల్రెడీ ముట్టి పగిలిపోతుంది నాకు. కొద్ది అమ్మ వచ్చే రెస్టారెంట్ ఒక్కడే కనిపించింది, అది కూడా క్లోజ్. అమ్మ ఆకలేస్తుందిరా. రెస్టారెంట్ దొరకట్లేదురా బాబు, ఏంట్రా అని ఎత్తుతుంటే ఇదిగో ఇక్కడ ఒక రెస్టారెంట్ దొరికింది మాకు. త్రివిక్రమ్ బార్ అండ్ రెస్టారెంట్ లాడ్జింగ్ అంట. ఎట్లా ఉంటుందో ఏమో కానీ ముందైతే తినాలి.
బార్ వద్దులే కానీ ఫుడ్ చాలు బా, ఫుడ్ బాగుండాలి అబ్బా. బాబోయ్ వెళ్ళిపోయింది వాళ్ళ రైడ్ అయితే. లంచ్ కోసం అది థమ్స్అప్ అవుతుందని చూసావా, ఇది బ్యాడ్ లక్ అంటే. ఏం చేస్తాం, దొరక ఒకటి రెస్టారెంట్ దొరికింది, అది కూడా బార్ రెస్టారెంట్. ఇక్కడ తిండి చూస్తే ఒకటో రెండో ఉన్నాయి, బార్ ఇది ఉంది బాగా ఫుల్గా, మనకేమో అది వద్దు ఎక్కదు. ఫుడ్ చెప్పుకున్నాం రావాలి, ఆకలేస్తుంది. ఇవాళ అయితే పక్కా బిర్యానీ తినాలి హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత. యాక్చువల్లీ హైదరాబాద్ రీచ్ పటాన్చెరు దగ్గర పిస్తా హౌస్ ఉందని అన్న చెప్పాడు, అక్కడైతే ఫుల్గా బిర్యానీ తినేసి వ్లాగ్ ఎండ్ చేస్తాను నేనైతే. ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ ఫుడ్ లవ్. చలో మరి ఇంకో ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు చూడండి, రిలాక్స్ అవుతున్నాడు. త్రివిక్రమ్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి స్టార్ట్ అయ్యాము అబ్బా లంచ్ చేసి. ఫుడ్ ఈజ్ గుడ్, ఓకే నాట్ బ్యాడ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫ్యూయల్ స్టాప్. 0 అయిపోయింది ఫ్యూయల్ అయితే. సో ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. ఫ్యూయల్ బంక్ వచ్చిందా అబ్బా, పెట్రోల్ కొట్టించుకోవాలి. లెట్స్ గో. ఈ చిన్న బంక్ ఉంది, ఇది ఫుల్ ట్యాంకర్ దేనా, స్లో కన్నా. ఆల్రెడీ ఒక ఫుల్ ట్యాంక్ అయిపోయింది అప్పుడు ఏడిది. ఒక ఫుల్ ట్యాంక్ తగ్గించాం. 309 కిలోమీటర్స్ వచ్చాం. చూద్దాం ఎన్ని లీటర్స్ పడుతుందో. బొక్కగా అన్నీ ఫుల్ కొట్టమంటే ఇంత పైకి కొట్టాడు. 11.23 లీటర్స్ పట్టింది. 11.23, 309 అంటే 328 అరౌండ్ ఎంత వచ్చింది మైలేజ్ మనకి. అంతా చూడండి, ముందు మబ్బు పట్టేసినట్టు కనిపిస్తుంది మొత్తం అంతానే. చూడండి ఎంత మబ్బు కింద ఉందో అసలు. వర్షం పడదు కదా కొంప తీసి, అసలు రెయిన్ గేర్ కూడా తెచ్చుకోలేదు. ఇదో తలకాయ నొప్పి. ఇటు సైడ్ ఏమో సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ అక్కడంతా మబ్బు. సన్సెట్ చూడండి, టైం ఎంత అవుతుంది, 5:07 అయింది. సన్ ఇప్పుడు వచ్చింది. ఇందాక వరకు వర్షంతో మబ్బుతో మొత్తం పట్టేసింది. యాక్చువల్లీ ఇటు సైడ్ సన్ కనిపిస్తుంది, మళ్ళీ ఇదంతా మబ్బు ఉంది. అండ్ ఇదిగోండి 4 లేన్ నేను చెప్పింది. ఎగ్జిట్ అయిపోయి 2 లేన్ రోడ్కి వచ్చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 4 లేన్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ స్టార్ట్ అయిపోద్ది కొంతసేపట్లో. సో ఇక్కడ నుంచి నిజామాబాద్ 80 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. హైదరాబాద్ 194, సంగారెడ్డి 137. హైదరాబాద్ బోర్డ్ మళ్ళీ చాలాసేపటి తర్వాత కూడా కనిపించింది. చింటూ, ఏం లొకేషన్ అబ్బా ఇది, అంత పొలాలు అబ్బా. రోడ్డు చూడండి అసలు క్రేజీ అబ్బా, ఏముందబ్బా రోడ్ ఇది. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మబ్బు పట్టేసిన వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది ఇది. ఎంతైనా మన తెలంగాణకు వచ్చిన తర్వాత వైబ్ వేరే వచ్చేసింది. రోడ్లు, అట్మాస్ఫియర్ కానీ తెలిసిపోద్ది. అస్సలు చూడండి, వర్షం గట్టిగా పడ్డది ఇక్కడ, మంచి స్మెల్ వస్తుందన్నమాట. అండ్ ఇట్స్ గ్రాండ్ వెల్కమ్ ఫర్ అస్ అనమాట ఇది. మబ్బులతోటి గ్రీనరీ ఉంది. అబ్బోపోయి చాలా గట్టి పడ్డది అబ్బా వర్షం. ఇక్కడ ఎక్కువ అవుతుంది వర్షానికి, ఆ స్మెల్కి టెంప్ట్ అవుతుందన్నబ్బా స్మెల్. నీకు చిన్నప్పుడు గుర్తుందన్న మట్టి స్మెల్ గట్టి కొట్టేది. ధర్మవరం టోల్ ప్లాజా, దిస్ ఇస్ అనదర్ టోల్ ప్లాజా టుడే. క్రేజీ ఉంది అబ్బాయి టోల్ ప్లాజా. మొత్తం వర్షం పడేసరికి ఎలాగలా మెరుస్తుంది మొత్తం ఇది. ఏమైందబ్బా? ఓ షట్, యాక్సిడెంట్ మ్యాన్. ఏం కాలేదు కదా? ఓ బ్లడీ షట్. ఏమైందన్నా? బాగానే ఉందా? షట్, చాలా గట్టి తగిలింది. ఫుల్ బ్లడ్ బ్లీడ్ అవుతుంది నోట్లోంచి. ఇట్లా స్కిట్ కొట్టాడండి బండి మన రాహుల్ అన్న.
మా ఫార్మేషన్ చూడండి పక్క పక్కన. మాది జోడి ఎలా ఉందంటే ఈ మధ్యకాలంలో కాదు ఎప్పుడైనా సరే, అన్న ర్యాబిట్ నేను టాటాయిస్, లేదా నేను ర్యాబిట్ అన్న టాటాయిస్, అలా అయింది. ఇప్పుడు చూడండి మా ఫార్మేషన్. అండ్ ఫైనల్లీ ఇది మన లాస్ట్ టోల్ గేట్ ఇవాళ రైడ్లో. అండ్ దీని తర్వాత ఆల్మోస్ట్ సిటీ హైవేలోకి ఎంటర్ అయిపోతాం. అవుచ్, ఏం టోల్ గేట్ పేరేంటబ్బా ఎక్కడ లేదు, తడన్పల్లి. అమ్మా పిస్తా హౌస్ వచ్చావా, 7:20 అయింది పిస్తా హౌస్కి వచ్చేసరికి. బాబా ఏం లైటింగ్ వేసారు నాన్న. యాజ్ పర్ ద ప్లాన్ పిస్తా హౌస్కి వచ్చాం. మంచి బిర్యానీ కుదిరితే హలీం తిని వెళ్ళాలి ఇంకనమాట ఇంటికి. సో మన బిర్యానీ అండ్ ఇది మన హలీం. సో ఫస్ట్ హలీంతో స్టార్ట్ చేస్తున్నాను నేను, అండ్ బిర్యానీతో ఎండ్ చేస్తాను అనమాట. ఆబ్వియస్లీ యాజ్ యూజువల్ పిస్తా హౌస్ హలీం అంటే రంజాన్ సీజన్లో హలీం తినకపోతే హైదరాబాద్లో చాలా మిస్ అయినట్టు మీరు. సో నేను ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. మీకు చాలా వీడియోస్ వస్తాయి, మీరు అన్నీ చూడండి. సో యా అంతే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, సీ యూ, బాయ్. సైనింగ్ ఆఫ్, రమేష్ మల్లిపూడి.